సాఫీగా కాఫీ డేట్ అయితే అయిపోయింది. ఒకవేళ ఆ వీడియో చూడకపోయి ఉంటే కింద లింక్ ఇస్తా, ఆ వీడియో చూసేయండి. ఇక అది అయిపోగానే నేను డైరెక్ట్ ఒక పని అయితే పెట్టుకున్నా. అది ఏంటంటే హెయిర్ కట్ అనమాట. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా హెయిర్ కట్ చేయించుకోవాలి అని చెప్పేసి, లిటరలీ ఇయర్స్ అని కూడా చెప్పొచ్చు. నేను అంత విసిగిపోయినా లాంగ్ హెయిర్ తోని. నాకు తెలిసి మీరు అందరూ కూడా తిట్టుకోవచ్చు, మెంటల్ ఆపిచ్చా, ఎంత లాంగ్ హెయిర్ కట్ చేసుకుంటారా, మాకు లేక ఏడుస్తున్నాం, నువ్వు ఉండి ఏడుస్తున్నావు అని చెడామాడా నాకు తెలుసు ఖచ్చితంగా. బట్ నేను అంత విసిగిపోయినా. ఇక బేబీ పుట్టినప్పటి నుంచి అస్సలు మెయింటైన్ అవ్వట్లేదు, అసలు టైం లేదు, నాకే టైం ఉంటలేదు ఇక హెయిర్ మెయింటైన్ చేయడానికి అస్సలు లేదు. బేబీ అనే రీజన్ పక్కకు పెడితే పర్సనల్ గా నేను కూడా అలసిపోయినా అండ్ బోరింగ్ గా ఫీల్ అవుతున్నా లాంగ్ హెయిర్ తోనే. మీరు అందరూ అనుకోవచ్చు నీకు ఏడుస్తున్నాం మాకు లేక ఏడుస్తున్నాం అని చెప్పేసి. అవును, ఈ లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. ఆయిలింగ్ చేయాలన్నా కష్టమే, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా రెడీ కావాలన్నా కష్టమే, దీన్ని జడేసుకోవాలన్నా కష్టమే, హెడ్ బాత్ చేసుకోవాలన్నా కష్టమే ఇన్ ద సెన్స్ ఫుల్ టైం తీసుకుంటది అనమాట. ఇంకా చూద్దాం షార్ట్ హెయిర్ ఎట్లుంటుందో అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా నేను. అందుకే నో రిగ్రెట్స్ అనమాట. మీరు వీడియోలో చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు నా హెయిర్ ఎంత రఫ్ గా అయిపోయిందో. అసలు మెయింటైన్ చేయడానికి టైం లేదు లిటరల్లీ చెప్పాలంటే. ఇక నాకు కావాల్సినట్టు వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. వాళ్ళు హెయిర్ కట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ప్రాణం చిముక్ అన్నది, ఎందుకంటే అంత హెయిర్ కట్ చేసినప్పటికీ. ఫస్ట్ హెయిర్ కట్ అయిపోగానే ఏదోలా అనిపించింది, ఏంది ఇది నేనేనా అని చెప్పేసి అనుకున్నా. బట్ తర్వాత చూసుకుంటే కొత్తగా అయితే అనిపించింది. అవును ఇది నేనే అన్న ఫీల్ అయితే వచ్చింది. నేనైతే సాటిస్ఫైడ్. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఒకసారి ముందు వెనుక కూడా చూడండి. నన్ను నేను షార్ట్ హెయిర్ తో చూసుకుంటే అమ్మ ఇంత ఈజీగా షార్ట్ హెయిర్ కట్టడం అదంతా అన్న ఫీల్ అయితే వచ్చింది. బట్ నాకైతే నచ్చింది. ఎప్పుడు లాంగ్ హెయిర్ చూసుకొని ఇట్లా షార్ట్ హెయిర్ చూసేసరికి ఫుల్లీ సాటిస్ఫైడ్. హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బాయ్.